Hi students, today we are going to discuss about power subscription. In the previous classes, we have learned how to allot the shares to the shareholders. Shareholders shares allotment ఎలా ఉంటుందనేది జనరల్గా మనం నేర్చుకున్నాం. అంటే వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, పవర్ సబ్స్క్రిప్షన్ కానీ అండర్ సబ్స్క్రిప్షన్ కానీ ఏమీ లేకుండా షేర్ అలాట్మెంట్, షేర్ అప్లికేషన్ మనీ, షేర్ అలాట్మెంట్ మనీ, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ అండ్ ఫైనల్ కాల్ ఎలా ఉంటాయి అనేది మనం చూసాం. ఈరోజు వీడియోలో పవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటన్నమాట, కంపెనీ రిసీవ్డ్ అప్లికేషన్స్ ఫర్ ది షేర్స్ మోర్ దాన్ వాట్ ఇట్ హ్యాస్ ఆఫర్డ్. కంపెనీ ఆఫర్ చేసిన షేర్స్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అంటే కంపెనీ 1,00,000 షేర్స్ ఇష్యూ చేస్తుంది అనుకోండి, అప్లికేషన్స్ 1,25,000 వచ్చింది అంటే ఎక్సెస్ వచ్చినాయి అనమాట. దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. ఈరోజు మన వీడియోలో ఓవర్ సబ్స్క్రిప్షన్ని మనం ఎలా డీల్ చేయాలి, జర్నల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఓవర్ సబ్స్క్రిప్షన్ అక్కర్స్ when a company receives applications for more shares than it has offered. అంటే ఏంటన్నమాట, కంపెనీ వాళ్ళు ఇష్యూ చేసిన ఆఫర్ చేసిన షేర్స్ కంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వస్తే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు అనమాట. ది ఎక్సెస్ అప్లికేషన్ మనీ ఈస్ హ్యాండిల్డ్ ఇన్ 2 ప్రైమరీ వేస్. ఎక్సెస్ అప్లికేషన్ మనీని 2 విధాలుగా డీల్ చేయొచ్చు కంపెనీ. వాటికి జర్నల్ ఎంట్రీస్ 2 రకాలుగా పాస్ చేయొచ్చు అనమాట. ఎలాగా? ఇట్ ఈస్ ఎయిదర్, ఫస్ట్ కేస్ ఏంటి, రిఫండ్ వయా ది బ్యాంక్ అకౌంట్. ఎక్సెస్ ఎంతైతే వచ్చిందో ఆ మొత్తం ఎక్సెస్ అమౌంట్ని కంప్లీట్గా రిఫండ్ ఇచ్చేయడం త్రూ బ్యాంక్, కంప్లీట్ రిఫండ్ ఇచ్చేయడం, అదొక పద్ధతి. రెండోది ఏంటి, అడ్జస్టెడ్ టువర్డ్ ఫ్యూచర్ అలాట్మెంట్ అండ్ కాల్ మనీ ఆన్ ఏ ప్రొపోర్షనేట్ బేసిస్. ఎక్సెస్ అప్లికేషన్ ఏం చేస్తున్నాం మనం, 1,00,000 అప్లికేషన్స్ మనం ఎలా ఆఫర్ చేస్తే 1,25,000కి మనకి అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఎక్సెస్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, 25,000కి వచ్చినాయి. సపోజ్ అప్లికేషన్ మనీ 10 రూపీస్ అనుకుందాం, ఓవర్ సబ్స్క్రిప్షన్ మనకి ఎంత వచ్చింది, 10,25,000. 1,00,000 ఇంటూ 10 lakhsకి మనం ఆఫర్ చేసాం. అక్కడ 12,50,000కి మనకి అమౌంట్ వచ్చింది. 1,25,000 షేర్స్కి ₹10 చొప్పున 12,50,000 షేర్స్కి 12,50,000 షేర్స్కి అమౌంట్ వచ్చింది మనకి. అంటే ఇక్కడ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎంత అనమాట, 2,50,000. ఓకే, ఈ 2,50,000 ఓవర్ సబ్స్క్రిప్షన్ని మొత్తం రిఫండ్ ఇచ్చేయడం బ్యాంక్ ద్వారా ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటనమాట, ఈ 2,50,000ని అప్లికేషన్ మనీ అడ్జస్ట్ చేసిన తర్వాత కొంత అలాట్మెంట్కి, కొంత ఫస్ట్ కాల్కి, కొంత ఫైనల్ కాల్కి అడ్జస్ట్ చేయడం. ఇప్పుడు అప్లికేషన్తో 10 రూపీస్ అనుకున్నాం, అలాట్మెంట్ మనీ 20 రూపీస్ అనుకున్నాం, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 20 రూపీస్ అనుకున్నాం. ఇప్పుడు మనకి 12,50,000 వచ్చింది షేర్ అప్లికేషన్. 10 lakhs అప్లికేషన్కి అడ్జస్ట్ చేస్తాం. ఇంకా 2,50,000 ఎక్సెస్ అనుకున్నాం. ఈ 2,50,000ని కొంత అలాట్మెంట్కి అడ్జస్ట్ చేస్తాం. అలాట్మెంట్ మనీ ఎంత, 20 రూపీస్. 1,00,000 షేర్స్ 20 రూపీస్, మొత్తం ఎంత 20 lakhs. ఈ 20 lakhsలో అలాట్మెంట్కి ఒక 1 lakh ఇచ్చాం. అలాగే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి ఇంకో 1 lakh ఇచ్చాం. కాల్స్ ఇన్ ఏరియాస్, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనమాట. అడ్వాన్స్ వచ్చినట్టుగా అలాట్మెంట్కి అడ్వాన్స్ ఒక 1 lakh, కాల్స్కి కాల్ మనీకి అడ్వాన్స్ ఒక 1 lakh వచ్చినట్టుగా రాసుకున్నాం. ఇంకా 50,000 ఉంది. ఆ 50,000ని మళ్ళీ రిఫండ్ ఇచ్చేస్తాం అనమాట. ఇది రెండో పద్ధతి. ఈరోజు ఫస్ట్ మెథడ్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు మొత్తం రిఫండ్ ఇచ్చేస్తే జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈరోజు. ఏంటది అనమాట ఎగ్జాంపుల్, ఏబీసీ లిమిటెడ్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ for 50,000 equity shares at ₹50 each, at ₹50 each, which are payable on application 20, on allotment 10 rupees, and first and final call 20 rupees.
అంటే ఏబిసి లిమిటెడ్ 50,000 ఈక్విటీ షేర్స్ ని ఆఫర్ చేసింది, ఇన్వైట్ చేసింది అప్లికేషన్. ఎంత వీటి వాల్యూ ఎంత అనమాట, 50 రూపీస్ పర్ షేర్. ఈ 50 రూపీస్ ని అప్లికేషన్ మీద 20 రూపాయలు, అలాట్మెంట్ మీద 10 రూపీస్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మీద 20 రూపీస్, అలా 50 రూపీస్ అడ్జస్ట్ చేసింది. ది కంపెనీ రిసీవ్డ్ అప్లికేషన్స్ ఫర్ 60,000 షేర్స్. కంపెనీ 60,000 షేర్స్ కి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నా అంటే ఏంటన్నమాట, ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఓవర్ సబ్స్క్రిప్షన్. 50,000 షేర్స్ ఆఫర్ చేస్తే 60,000 షేర్స్ కి అప్లికేషన్స్ వచ్చినాయి అంటే 10,000 ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. ది డైరెక్టర్స్ యాక్సెప్టెడ్ అప్లికేషన్స్ ఫర్ 50,000 షేర్స్ అండ్ రిజెక్టెడ్ ది రెస్ట్. డైరెక్టర్స్ ఏం చేశారు, 50,000 యాక్సెప్ట్ చేశారు, మిగతా 10,000 ని రిజెక్ట్ చేశారు. షో జర్నల్ ఎంట్రీస్, ది కంపెనీ రిఫండెడ్ ది అప్లికేషన్ మనీ టు రిజెక్టెడ్ అప్లికెంట్స్ అండ్ అలాట్మెంట్ మనీ వాజ్ రిసీవ్డ్ ఫర్ 45,000 షేర్స్. ఇప్పుడు మన జర్నల్ ఎంట్రీస్ 10,000 షేర్స్ రిజెక్ట్ చేశారు, వాళ్ళకి రిఫండ్ ఇచ్చేసారు. ఆ తర్వాత అలాట్మెంట్ మనీ 45,000 షేర్స్ కి అలాట్మెంట్ మనీ వచ్చింది. అంటే 50,000 ఆఫర్ చేస్తే 60,000 షేర్స్ కి అప్లికేషన్స్ వచ్చినాయి, అలాట్మెంట్ మనీ 45,000 షేర్స్ కి వచ్చింది. దీనికి జర్నల్ ఎంట్రీస్ మనం పాస్ చేస్తే అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏం జరిగింది, ఏబిసి లిమిటెడ్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఆఫ్ 50,000 ఈక్విటీ షేర్స్ at ₹50 which are payable on application 20, allotment 10 and first and final call 20. The company received applications for 60,000 shares. 60,000 షేర్స్ కి అప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఎంత అమౌంట్ వచ్చింది మనకి, అప్లికేషన్ మనీ వచ్చింది 60,000 షేర్స్ కి. అంటే 60,000 ఇంటూ అప్లికేషన్ మనీ ఎంత అనమాట, 20 రూపీస్. 60,000 ఇంటూ 20 రూపీస్ ఎంత, 12 lakhs. 12 lakhs కి మనకి అప్లికేషన్ మనీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ చూడండి, బ్యాంక్ అకౌంట్ అటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ 60,000 ఇంటూ 20 రూపీస్, 12 lakhs 12 lakhs 12 lakhs డెబిట్, 12 lakhs క్రెడిట్. ఫస్ట్ అప్లికేషన్ మనీ వచ్చింది మనకి. తర్వాత ఏం జరిగింది, అప్లికేషన్ మనీని ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో అంత ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి రిజెక్టెడ్ ఎవరైతే ఉన్నారో రిజెక్టెడ్ షేర్ హోల్డర్స్ వాళ్ళకి రిఫండ్ ఇచ్చారు. 10,000 మీద ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎంత, 10,000 షేర్స్ ఇంటూ 20 రూపీస్. ఇక్కడ చూడండి, ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఆర్ మనకి ఈక్విటీ షేర్ అప్లికేషన్ 12 lakhs వచ్చినాయి కదా, 12 lakhs డెబిట్ చేసాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 lakhs, మన అప్లికేషన్ మీద ఎంత అనుకున్నాం, 20 రూపీస్ ఇంటూ 50,000 ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. షేర్ క్యాపిటల్కి 10 lakhs డెబిట్ క్రెడిట్ ఇచ్చాం. అంటే అప్లికేషన్ మనీకి 10 lakhs, మనకి అప్లికేషన్ మనీ 12 lakhs వచ్చిందని డెబిట్ చేసేస్తాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 lakhs ఇచ్చాం. ఇది టు బ్యాంక్ అకౌంట్ 2 lakhs బ్యాంక్ ద్వారా రిఫండ్ ఇచ్చేసాం. ఎవరికి, రిజెక్టెడ్ షేర్ హోల్డర్స్ కి రిఫండ్ ఇచ్చేసాం 2 lakhs. అది ఎంట్రీ. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఇక్కడ ఈక్విటీ షేర్ అప్లికేషన్ క్రెడిట్ ఇచ్చాం కదా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసి దీన్ని డెబిట్ చేసాం 12 lakhs టోటల్ అమౌంట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 lakhs ఇచ్చాం, మన అప్లికేషన్ మనీ అంతే 50,000 ఇంటూ 2 కాబట్టి 10 lakhs ఇచ్చాం. టు బ్యాంక్ 2 lakhs, రిమైనింగ్ అమౌంట్ రిఫండ్ ఇచ్చేసాం కాబట్టి బ్యాంక్కి క్రెడిట్ ఇచ్చేసాం, మళ్ళీ బ్యాంక్ ద్వారానే పే చేసేసాం. అది తర్వాత ఏం జరిగింది, రిజెక్టెడ్ అప్లికెంట్స్ కి రిఫండ్ ఇచ్చేసాం. తర్వాత షేర్ అలాట్మెంట్ ఎంత, అలాట్మెంట్ మీద 10 రూపీస్, ఇది డ్యూ అయింది, డ్యూ ఎంట్రీ వేసుకోవాలి ఫస్ట్. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 50,000 ఇంటూ 10 రూపీస్ 5 lakhs. 5 lakhs డ్యూ అయింది కాబట్టి 5 lakhs. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 5 lakhs, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 5 lakhs. ఇది డ్యూ ఎంట్రీ వేసాం అన్నమాట. తర్వాత ఏమైంది, అలాట్మెంట్ మనీ వాజ్ రిసీవ్డ్ ఫర్ 45,000 షేర్స్. అలాట్మెంట్ మనీ ఎంతకు వచ్చింది మనకి, ఇన్స్టెడ్ ఆఫ్ 50,000 45,000 షేర్స్ కే మనకి డబ్బులు వచ్చింది. 45,000 ఇంటూ అలాట్మెంట్ మనీ 10 రూపీస్, 4,50,000 కే అమౌంట్ వచ్చింది అనమాట. మిగతా 50,000 ఏమైంది, మిగతా 50,000 ఏరియర్స్ రావాల్సి ఉన్నాయి. ఎక్కడి నుంచి, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అలాట్మెంట్ మనీ వాళ్ళు ఇంకా పే చేయాల్సి ఉంది, బాకీ ఉన్నారు ఇంకా. అందుకని మనకు వచ్చిన దాన్ని ముందు ఇంట్రెస్ట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంత వచ్చింది, 4,50,000. 45,000 షేర్స్ అంటే 10 రూపీస్. కాల్స్ ఇన్ ఏరియర్స్ 5,000 ఇంటూ 10 50,000. టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 5 lakhs క్లోజ్ అయిపోయింది.
బ్యాంక్లో వచ్చినాయి మనకి 4,50,000 వచ్చినాయి ఇన్స్టెడ్ ఆఫ్ 5 lakhs. ఇంకా 50,000 ఏంటనమాట కాల్స్ ఇన్ ఏరియర్స్ 50,000 చేసాం. ఈక్విటీ షేర్ అలాట్మెంట్కి 5 lakhs వేసాం. అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ క్రెడిట్ 10 lakhs అయింది ఫస్ట్ ఎంట్రీలో, డెబిట్ 12 lakhs అయింది. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 10 lakhs క్రెడిట్ అయింది. ఇక్కడ సెకండ్ థర్డ్ ఎంట్రీలో ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 5 lakhs డెబిట్ అయింది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 5 lakhs క్రెడిట్ అయింది. ఇక్కడ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 5 lakhs క్రెడిట్ అయింది. డెబిట్ క్రెడిట్ క్యాన్సిల్ అయిపోయి ఈక్విటీ షేర్ క్యాపిటల్ 5 lakhs. ఇక్కడ 10 lakhs, ఇక్కడ 5 lakhs, అంటే 15 lakhs ఈక్విటీ షేర్ క్యాపిటల్ క్రెడిట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, బ్యాంక్ ఎంత చూపిస్తుంది? బ్యాంక్లో ఫస్ట్ 12 lakhs వచ్చినాయి, తర్వాత 2 lakhs రీపే చేసేసాం 10 lakhs. ఇక్కడ 4,50,000, 10 lakhs 14,50,000 బ్యాంక్లో ఉందన్నమాట. మన షేర్ క్యాపిటల్ ఎంత చూపిస్తుంది? షేర్ క్యాపిటల్ 15 lakhs చూపిస్తుంది, బ్యాంక్లో మాత్రం 14,50,000 ఉంది. ఇంకా 50,000 రావాల్సి ఉంది. ఏరియర్స్ అనే ఒక అకౌంట్ క్రియేట్ అయింది అనమాట. ఏరియర్స్ డెబిట్, షేర్ క్యాపిటల్ క్రెడిట్ 15 lakhs, ఏరియర్స్ డెబిట్ 50,000, అంటే నెట్ ఆఫ్ అంటే ఎంత అనమాట 14,50,000. 50,000 వచ్చినాయి అనుకోండి, బ్యాంక్తో టాలీ అయిపోతుంది. ఆ విధంగా ఇక్కడ వరకు మనకు ఉంది. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ మనకు రిసీవ్ అయినట్టుగా ఇల్లస్ట్రేషన్లో లేదు కాబట్టి అవి వచ్చినప్పుడు కావాలంటే డ్యూ ఎంట్రీ వేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ రికార్డు షేర్ క్యాపిటల్ అని, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 20 rupees కదా, 20 into 50,000 10 lakhs, ఈ విధంగా ఉంటుంది. సెకండ్ మెథడ్ ఏంటనమాట, ఇది కంప్లీట్గా రిజెక్టెడ్ షేర్ హోల్డర్స్కి రిఫండ్ ఇచ్చేయడం. ఓవర్ సబ్స్క్రిప్షన్ ఎంతైతే ఉందో అది రిఫండ్ ఇచ్చేయడం ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏమనుకుందాం, ఆ 10,000 మీద వచ్చిన అమౌంట్ ఎంత ఉంది? 20 into 10 2 lakhs ఉంది. ఈ 2 lakhsని అడ్జస్ట్మెంట్ కొంత, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కొంత, మిగిలింది బ్యాంక్ రీపే చేయడం, అట్లా అనమాట. అలా అడ్జస్ట్ చేసి క్లోజ్ చేస్తాం. అది ఏ విధంగా ఉంటుందో ఇంకొక ఇల్లస్ట్రేషన్ తీసుకుని నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.